మిత్రమా, పొగిడి నిన్ను పాడు చేసేవారి కన్నా మన మంచి కోరి దండించేవారే మిన్నా. ఓసరి వెళ్ళి ఆపదలో ఉన్నప్పుడు మాత్రమే రంగులు మారుస్తుంది, కానీ మనిషి అవసరాన్ని బట్టి రంగులు మారుస్తారు. ఇంటి పేరు ఒకటైతే బంధువులు అయిపోరు మిత్రమా. నీకు కష్టం వస్తే ఇంటి ముందు నిలబడి తోడుగా ఉండేవారే నిజమైన బంధువులు. అవునా? ఆకలి తీరాక అన్నాన్ని, అవసరం తీరాక మనిషిని అలుసుగా చూడవద్దు. ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది, అవసరం మళ్ళీ వస్తుంది. ఈ రెండు నాకు రావు అనుకుంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది మిత్రమా. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, గౌరవం, ప్రేమ, అలాగే స్నేహం, ఈ మూడు భిక్షగా అడుక్కుంటే వచ్చేవి కాదు. నువ్వు నచ్చి, నిన్ను మెచ్చి, వాటంతట అవే నీ దగ్గరికి రావాలి. అలా వచ్చినది ఏదైనా సరే కలకాలం స్థిరంగా ఉండిపోతుందని గుర్తుంచుకో మిత్రమా. నిజమైన స్నేహం అలాగే ప్రేమ దొరకడం చాలా అదృష్టం. ఒక్కసారి అది జీవితంలోకి వస్తే కనుక ఎప్పటికీ చేజార్చుకోకూడదు. ఎవ్వరి దగ్గర కూడా మీ బలహీనతలను అలాగే మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకండి. ఒకవేళ అలా పంచుకుంటే వాళ్ళు మన సమస్యలను, మన బాధలను తగ్గించగలరో లేదో తెలియదు, కానీ వాళ్ళ దృష్టిలో చులకన మాత్రం అవుతాము. అలాగే మన కుటుంబాన్ని చులకన చేస్తాము. పెదవి దాటిన మాట ఒకరి నోటిలో దాగుతుంది అనుకోవడం మన పిచ్చి మాత్రమే. నిజంగా మన కష్టం వాళ్ళ కష్టంగా భావించే స్నేహితులు దొరికితే దానంత అదృష్టం ఇంకొకటి ఉండదని గుర్తుంచుకో మిత్రమా. జీవితంలో ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతారో వారి వల్లే మీరు ఎక్కువగా బాధపడతారు. అవునా మిత్రమా? నీ మీద వేసిన నింద నిజమైతే సరిదిద్దుకో, అదే అబద్ధమైతే నవ్వేసి ఊరుకో. కొన్ని విషయాల్లో వాదన కంటే మౌనమే గొప్పగా పనిచేస్తుంది మిత్రమా. నీకు మంచితనం ఉండడం చాలా మంచిది, కానీ అతి మంచితనంతో ఆలోచించకుండా చేసే సహాయం నీ మీద ఖచ్చితంగా మోయలేని భారాన్ని మోపుతుంది. కాబట్టి సహాయం చేసేటప్పుడు ఆలోచించి సహాయం చేయి మిత్రమా. ఈ రోజుల్లో మనం ఎంత బాగా నటిస్తే అంతమంది మిత్రులు, ఎంత నిజాయితీగా ఉంటే అంతమంది శత్రువులు. అవునా? మీ దగ్గర విషయం ఉన్నప్పుడు మాట్లాడడానికి సిగ్గుపడకండి. మీ దగ్గర విషయం లేనప్పుడు మౌనంగా ఉండడానికి భయపడకండి. అప్పుడే ఏదైనా నేర్చుకోగలరు, ఎక్కడైనా రాణించగలరు. ఒక స్త్రీకి అందం కంటే కూడా అర్థం చేసుకునే మనసుండాలి. ఒక పురుషుడికి ఆవేశం కంటే కూడా ఓపిక వహించే గుణం ఉండాలి. అప్పుడే ఇద్దరి జీవితాలు ప్రశాంతంగా ఉంటాయి. మిమ్మల్ని ఎవరైనా ఎలా ఉన్నావని అడిగితే చాలా బాగున్నాను, చాలా సంతోషంగా ఉన్నానని చెప్పడం మేలు. ఎందుకంటే నువ్వే తీర్చుకోలేని నీ బాధలకు వారు ఏం సలహాలు ఇవ్వగలరు చెప్పు? ఊరంతా చాటింపు వేయడం తప్ప. అందుకే కష్టాలని, బాధల్ని పంచుకోవాల్సింది ఊరి జనంతో కాదు, నీ యొక్క కుటుంబంతో. అక్కడే నిన్ను అర్థం చేసుకునేవారు ఉంటారు. చుట్టుప్రక్కల వారు మంచి సలహాలు ఇచ్చే రోజులు ఎప్పుడూ వెళ్ళిపోయాయి మిత్రమా. ప్రాణమిత్రులు కూడా వెన్నుపోటు పొడిచే రోజుల్లో బ్రతుకుతున్నాము. అందుకే ఒకసారి మన బలహీనత ఎప్పటి కూడా ఎవరికి కూడా తెలియనివ్వద్దు మిత్రమా. 25 ఏళ్ల వయసులో ఉండే అందం అలాగే ఓపిక 60 ఏళ్లకు ఉండవు. అలాగే 60 ఏళ్ల వయసులో ఉండే అవగాహన, ఆలోచన 25 ఏళ్లకు ఉండవు. అందుకే పెద్దవారు చెప్తూ ఉంటారు, అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, ఇలా ఉండొద్దు, అలా ఉండొద్దు అని. వారిని అర్థం చేసుకుంటే అన్నీ మంచిగానే కనిపిస్తాయి. అంతేగాని తప్పుగా అర్థం చేసుకోకూడదు మిత్రమా. వారు కోల్పోయిన జీవితాన్ని, వారు చేసిన తప్పుల వల్ల వచ్చిన అనుభవాన్ని మీతో పంచుకుంటూ ఉంటారు. మీరు అలా చేయవద్దని, వారిలా జీవించవద్దని, ఏమీ కోల్పోవద్దని ఆశిస్తూ ఉంటారు. అందులో వారి స్వార్థం ఏమీ ఉండదు మిత్రమా. కానీ కొంతమంది మాత్రం వారిని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. అంతా మన భవిష్యత్ గురించి మాత్రమే. పెద్దలని గౌరవించండి. గొప్ప గొప్ప ప్రయత్నాలన్నీ హేళనతోనే మొదలవుతాయి. నిజమే కదా? ఒంటి మీద బంగారం కన్నా కూడా మన పక్కన ఉండే ఒక మంచి స్నేహితుడి వల్లే మన విలువ పెరుగుతుంది. పైకి కనిపించేంత అందంగా ఎవరి జీవితం ఉండకపోవచ్చు మిత్రమా. కొందరు నటిస్తారు, కొందరు నెట్టుకొస్తారు. జీవితంలో గొప్ప స్థాయికి వెళ్ళేంత వరకు చెవులను మూసుకోవాలి. గొప్ప స్థాయికి చేరుకున్న తర్వాత నోటిని మూసుకోవాలి. కాదంటారా? మనం నిజంగా ప్రేమిస్తే ప్రపంచంలో ఎంతమంది ఉన్నా మనం ప్రేమించిన వారు మాత్రమే అందంగా కనిపిస్తారు. ఎందుకంటే వారే మన ప్రపంచం కాబట్టి. ఎవరి వల్ల బాధపడినా, నొప్పి వచ్చినా కష్టంగా అనిపించకపోవచ్చు. ప్రాణంగా ప్రేమించే వాళ్ళు పెట్టిన కష్టం వల్ల కలిగిన బాధ అన్నింటికన్నా ఎక్కువ బాధను కలిగిస్తుంది మిత్రమా.
గాయం పాతపడినా కానీ గుర్తొచ్చిన ప్రతిసారి నొప్పి కొత్తగానే ఉంటుంది. అవునా, విడిపోవడానికి కారణాలు వెతికే రోజుల్లో మన బలహీనతలు కూడా ప్రేమించే భర్త దొరకడం గొప్ప వరం. పెళ్లికి ముందు తండ్రి, పెళ్లి తర్వాత భర్త, సరైన వారు దొరకని ప్రతి అమ్మాయి కూడా అనాథే అవుతుంది కాదంటారా మిత్రమా? మొదటి విజయం తర్వాత ఆ గెలుపు తాలూకు ఆనందాన్ని ప్రదర్శించవద్దు. ఎందుకంటే నీ రెండో ప్రయత్నంలో కనుక నువ్వు ఓడిపోతే నీ మొదటి గెలుపుకు కారణం అదృష్టమని చెప్పడానికి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. కష్టం విలువ, అలాగే ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేవి కాదు, స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి. లేదంటే ఎదుటివారి పడే కష్టం తేలిగ్గాను, చూపించే ఇష్టం చులకనగాను కనిపిస్తాయి మిత్రమా. నీ జీవితపు పుస్తకాన్ని ఎవరికీ తెరిచి చూపించుకో. ఎందుకంటే నీ భాష కొందరికి మాత్రమే అర్థమవుతుంది. అంతేకాకుండా ఎప్పుడైతే మన విషయాలు, మన కుటుంబ విషయాలు ఇంటిని దాటి వెళ్తాయో అప్పుడే అవి సమస్యలను తెచ్చిపెడతాయి. కుటుంబం గుట్టుని బయట పెట్టుకుంటే ముందుగా లోకువయ్యేది ఎవరైతే బయట పెడతారో వారే అని మర్చిపోకూడదు మిత్రమా. సహనం అంటే దండించే అధికారమున్నా దండించకపోవడం. ప్రేమంటే వదిలిపెట్టే అవకాశమున్నా వదలకపోవడం. వ్యక్తిత్వం అంటే ఎన్ని చెడగొట్టే పరిస్థితులు ఉన్నా చెడిపోకుండా బ్రతకడం. మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే వారిని వెళ్ళిపోమ్మని దారి ఇవ్వాలి మిత్రమా. నమ్మి ఉన్నవారిని మాత్రం ప్రాణమివ్వాలి. బ్రతిమలాడి ఎవరిని జీవితంలో ఉండమని కోరుకోకండి. ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఏదైనా ఎదుటివారి మనసులో నుంచి రావాలి. అలా బ్రతిమలాడి ఏర్పరచుకున్న బంధం కొంతకాలం తర్వాత నువ్వు ఎంత నమ్మకాన్ని, ఇష్టాన్ని, ప్రేమని చూపించినా వారికి అర్థం కాదని తెలుసుకో మిత్రమా. ఒక్క విషయం గుర్తుపెట్టుకో మిత్రమా, జీవితంలో తెగింపు ఉంటేనే కొన్ని సమస్యలకు ముగింపు పలకగలం. మనం చేసే మంచి పనులైనా చెడు పనులైనా వాటి ఫలితం మాత్రం నీడలా వెంటపడుతూనే ఉంటాయి. మన జీవితానికి ప్రశాంతతైనా, మనశ్శాంతైనా మన ఆలోచన నుంచే మొదలవుతుంది. కోపం వచ్చినప్పుడు మనసుతో పోరాడితే, సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడితే సగం సమస్యలు దూరమవుతాయి మిత్రమా. అవునా, జీవితంలో నిశ్శబ్దం మరియు చీకటి ఇవి నేర్పే పాఠాలు ఎంతో లోతైనవి. ఎందుకంటే నిశ్శబ్దం ఎప్పుడు కూడా నిజాన్నే చెప్తుంది. ఇక చీకటి మన అనుకున్న మనుషుల యొక్క నిజ స్వరూపాన్ని చూపిస్తుంది. ఎప్పుడు కూడా అతి స్నేహం, అతి ప్రేమ, అతి చనువు మనశ్శాంతికి హానికరం మిత్రమా. అతిగా అనుబంధాలు పెంచుకుంటే అదే స్థాయిలో బాధను కూడా భరించాల్సి ఉంటుంది. వయసులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే వయసు దాటాక అందరి ముందు బ్రతకడానికి సిగ్గుపడాల్సి వస్తుంది. సముద్రం అనేది అందరికీ ఒకటే మిత్రమా. ఈత వచ్చిన వారికి ముత్యాలు దొరుకుతాయి, వలవేయడం వచ్చిన వారికి చేపలు దొరుకుతాయి, నిలబడి చూసేవారికి కాలు మాత్రమే తడుస్తాయి. జీవితం కూడా అంతే మిత్రమా. ఒక ఆడదానికి తీరని కోరిక తోడైతే నడిచే మార్గం మంచిదైనా సరే నడక మాత్రం చెడుగానే కనిపిస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.